హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఫ్రాక్ని ఏ విధంగా కస్టమైజ్ చేస్తారు అనేది క్లియర్గా చూపించబోతున్నాను. అయితే మనం ఈ ఫ్యాబ్రిక్కి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి అని అంటే, నేనైతే కాటన్ మెటీరియల్ యూజ్ చేశాను. సో కాటన్ అనే కాదు, మనం ఏ మెటీరియల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ క్లయింట్స్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే కాటన్ మెటీరియల్ని ప్రిఫర్ చేశాను అనమాట. నేను అంటే రిఫరెన్స్ పిక్ ప్రకారం మనం ఇట్లా కస్టమైజ్ చేసాము. నేను సైడ్ రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. సేమ్ అలా మనల్ని కస్టమైజ్ చేయమని చెప్పారు. సో అందుకని నేను సేమ్ దానికి తగ్గ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఓవరాల్గా నాకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4.5 మీటర్స్ మెయిన్ క్లాత్ని తీసుకున్నాను. అలానే దీని లోపల వేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను అనమాట. క్రేప్ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. సో మంచిగా చూసారా ఎంత ఫ్లేర్ వచ్చిందంటే, మనం 4.5 మీటర్స్ యూజ్ చేయడం వల్ల మంచి ఫ్లేర్ అనేది వస్తుంది. సో మీకు ఇంకా ఫ్లేర్ కావాలి అని అనుకుంటే 5.5 మీటర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ అలానే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది ఇంకా బూస్టప్ అయ్యి నాకు మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో అది ఇక్కడ నుంచి కటింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ ఓవరాల్గా 4.5 మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాను. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. సో ఈ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ టైప్లో వస్తుంది. మనకి చికెన్ కర్రీ క్లాత్కి ఎలా అయితే థ్రెడ్ వర్క్ వస్తుందో సేమ్ అదే థ్రెడ్ వర్క్ ఈ క్లాత్ మీద కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి 4.5 మీటర్స్ మెయిన్ క్లాత్ అనేది యూజ్ చేశాను. అండ్ ఇది కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి క్రేప్ లైనింగ్, డ్రెస్ కిందకి వేసి క్రేప్ లైనింగ్. ఇది 4 మీటర్స్ యూజ్ చేసుకుంటున్నాము. ఓకేనా. సో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు నా హ్యాండ్లో ఉన్నది ఏంటంటే లైనింగ్ పార్ట్. ఫస్ట్ లైనింగ్ పార్ట్లో బాడీ పార్ట్ని అండ్ హ్యాండ్స్ని సపరేట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఆ క్లాత్ని ఎస్టిమేషన్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో అందుకనే నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్సెప్ట్ చేసి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ని నార్మల్గా కర్చీఫ్ ఫోల్డింగ్ ఎలా అయితే వేసుకుంటారో అలా ఫోల్డింగ్ అనేది వేసుకొని నీట్గా కింద ఫ్లోర్ మీద సెట్ చేసుకోవాలన్నమాట. ఫ్లోర్ మీద సెట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం చూసుకొని లోపల ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని ఫ్లోర్ మీద అనేది సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అయితే ముందు బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా అప్పుడు కింద బాటమ్ పార్ట్ని కట్ చేసుకుందాం మనం. ఇక్కడ నేను బాడీ పార్ట్కి క్లాత్ని క్రేప్ లైనింగ్ అనమాట, లైనింగ్ మీద కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ని. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ నా రైట్ హ్యాండ్ వైపు వచ్చేసి ఓపెన్లో ఉంటుంది, నా లెఫ్ట్ హ్యాండ్ వైపు వచ్చేసి క్లోజ్లో ఉంటుంది క్లాత్. సో ఓకేనా. బాడీ పార్ట్ని ఇట్లా 4 ఫోల్డింగ్స్ అనేవి ఫోల్డింగ్ వేసుకోవాలి. ముందు బాడీ హైట్ నేను ఇక్కడ కింద ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేశాను కదా, అది మనకి వేస్ట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి పైకి బాడీ పార్ట్ లెంత్ 14.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్స్ చాలా మంది ఏంటంటే ఎక్కువ మార్క్ చేసేస్తారు. అలా మార్క్ చేస్తే అస్సలు బాగోదండి. మినిమం 14.5 ఇంచ్ అనేది పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్కి కానీ దేనికైనా బాగుంటుంది. బాడీ లెంత్ 14.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నారు కదా. అలానే నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. వీ నెక్ కాబట్టి క్లోజ్లో ఉంటుంది, అందుకనే నెక్ విడ్త్ అనేది ఎక్కువ పెట్టాను. 4 ఇంచెస్ నెక్ విడ్త్, షోల్డర్ పాయింట్ 2.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. అలానే చంక భాగం వచ్చేసి 7.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. 7 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను అనమాట. అలానే చెస్ట్ భాగము, చెస్ట్ ఇక్కడ ఖర్చుతో కలిపి 11.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. చెస్ట్ ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై 4 చేస్తే వచ్చిన మార్కింగ్ పాయింట్ అక్కడ వేసుకోవాలి. దానికి 2 ఇంచులు ఖర్చు కలుపుకోవాలి. నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 11.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే చంక కర్వ్ తీసుకోవడానికి ఒక 2 ఇంచులు మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి. సో కింద వేస్ట్ పార్ట్ దగ్గర 11 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన మనము చెస్ట్ 11.5 మార్క్ చేసుకున్నాం కదా, కింద వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తగ్గుతుందన్నమాట. సో ఆ విధంగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ని, సేమ్ ఇదే బాడీ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఓకేనా. సో బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 బాడీ పార్ట్స్ని సపరేట్ చేసుకున్నా నేను.
ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్ రెండింటిని సపరేట్ చేసుకొని ఇప్పుడు నెక్ మార్కింగ్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. నెక్ వెడల్పు ఇందాక మనం చెప్పుకున్నట్టే 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. నెక్ డీప్ నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ డీప్. సో 7 ఇంచెస్ ఏమీ డీప్ అవ్వదు, ఎందుకంటే ఇది వి షేప్ కాబట్టి కింద నుంచి మనకి షోల్డర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కింద నుంచి క్లోజ్ అయ్యి పైన ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎగ్జాక్ట్గా 7 ఇంచెసే పెట్టుకోండి. 6.5, 5 ఇంచెస్ అలా పడితే మరీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్లా 7 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ బాడీ పార్ట్. అలానే బ్యాక్ నెక్, ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా అదే విధంగా ఫోల్డింగ్ వేసుకొని నెక్ విత్ 4 ఇంచెస్ అనుకున్నాం కదా, మళ్ళీ 4 ఇంచెస్ దగ్గర అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇట్లా ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు నెక్ విత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విత్ 4 ఇంచెస్, నెక్ డీప్ 10.5 ఇంచెస్ మార్క్ చేశాను నేను ఇక్కడ. సో నార్మల్గా రౌండ్ నెక్ ఆర్ స్క్వేర్ నెక్ అయితే ఈ 10.5 ఇంచెస్ అనేది బాగా బ్రాడ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం వీడియోలో ఏంటంటే వీ నెక్ కాబట్టి 10.5 ఇంచెస్ అనేది మినిమం డీప్ అనమాట. సో వీ నెక్కి పెద్ద ఎంబారెన్సింగ్ ఫీలింగ్ అనేది ఏమి ఉండదు, క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అది కాక ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఏంటంటే థ్రెడ్స్ వచ్చేస్తాయి, జిగ్జాగ్ టైప్లో ఇంటూ మార్క్ షేప్లో థ్రెడ్స్ వస్తాయి కాబట్టి అంత వరి ఏం అవసరం లేదు. 10.5 ఇంచెస్ 11 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. సో నెక్ పార్ట్స్ ఎలా కట్ చేయాలో అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగిలిన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్లోనే హ్యాండ్స్ని కూడా కట్ చేసేస్తున్నాను నేను. సో ఇట్లా మిగిలిన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్లోనే హ్యాండ్ని 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేశాను నేను. హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనం కట్ చేస్తున్న ఈ హ్యాండ్ ఏంటంటే కింద స్కాల్పో షేప్లో వస్తుంది అనమాట, అంటే కట్ వర్క్ షేప్లో. అందుకనే నేను 6 ఇంచెస్ మార్క్ చేశాను. ఆ 6 ఇంచెస్ మార్క్ చేస్తేనే మనకి హ్యాండ్ అంతా స్టిచ్ అయ్యేసరికి 5 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్ అలా వస్తుంది అనమాట. సో చూస్తారు కదా, నార్మల్గా మనం హ్యాండ్ షేప్ ఏ విధంగా కట్ చేసుకుంటాము ఆ విధంగా మనం హ్యాండ్ అనేది నార్మల్ హ్యాండ్లోనే కట్ చేసుకోవాలి. కింద ఏవైతే స్కాల్పోస్ వస్తాయో అది మనం బకరం మీద కట్ చేసి దీనికి అటాచ్ చేస్తాము. సో అర్థమైంది కదా. అంటే మనము డైరెక్ట్గా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఆ స్కాల్పో షేప్ అనేది కట్ చేయకూడదు. అలా కట్ చేస్తే మనము వేసుకున్నప్పుడు డ్రెస్ కట్స్ ఏవైతే ఉంటాయో అవి పైకి లెగుస్తాయి అన్నమాట. సో బకరం యూస్ చేస్తేనే మనకి ఏదైనా ఫిట్టింగ్ బాగుంటుంది. సో బాడీ పార్ట్, హ్యాండ్స్ రెండు కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి దానికి తగ్గట్టు ఎగ్జాక్ట్గా కట్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా మనం దాని పక్కనే కాకుండా ఒక 1 ఇంచ్ పైకే కట్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఒక 1 ఇంచ్, జస్ట్ ఒక 1 ఇంచ్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టా నేను. సో 2 రెడ్ కలర్ అయిపోయేసరికి మీకు ఇక్కడ క్లమ్జీగా అనిపించవచ్చు, బట్ ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి దానికి సరిపడా క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్సెప్ట్ చేసేసాను అనమాట. బాడీ పార్ట్స్ 2, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ. అండ్ నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లోనే ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను. అదే ఫోల్డింగ్ అలానే ఉంచి మనం ఏవైతే హ్యాండ్స్ ఇందాక కట్ చేసుకున్నాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్లో, ఆ హ్యాండ్స్ని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి సేమ్ అదే విధంగా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం తీసుకున్న 4.5 మీటర్స్ క్లాత్లో బాడీ పార్ట్ అండ్ అలానే హ్యాండ్స్ ఈ 2 పార్ట్స్ కట్ చేసేసాము. మహా అయితే ఒక 80 సెంటీమీటర్స్ ఆర్ 1 మీటర్ క్లాత్ అయి ఉంటుంది హ్యాండ్స్కి బాడీ పార్ట్కి కలిపి. అయితే ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఒక శారీ ఫోల్డింగ్ మనం ఎలా వేసుకుంటాము సేమ్ అదే విధంగా క్లాత్ని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్తోనే బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి ఫ్యాబ్రిక్ సేవ్ అవుతుంది అనమాట, ఎక్కువ వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా కింద ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే బాటమ్ పార్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ టోటల్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్లో ఫ్రిల్స్కి మనం 10 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. సో ఆ 10 ఇంచెస్ అనేది నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసిన ఈ ఫోల్డింగ్లోనే ఫ్రిల్స్ రావాలి. బాటమ్ పార్ట్ పైన ఏవైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అవి కూడా రావాలి. బాడీ పార్ట్కి అటాచ్ అయ్యే ఫ్రిల్స్ రావాలి, ఆ ఫ్రిల్స్ కింద అటాచ్ అయ్యే ఇంకొక ఫ్రిల్స్ రావాలి. ఓకేనా. ఫస్ట్ మనము పైన 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము, అదే విధంగా కింద కూడా 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాము ఇక్కడ.
సో 2 10 ఇంచెస్ ఎందుకు మార్క్ చేసుకున్నామంటే సెంటర్లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను టేప్తో మెజర్ చేశాను, అది 20 ఇంచెస్ ఉంది. అది 20 ఇంచెస్, ఈ 10 ఇంచెస్, ఆ 10 ఇంచెస్, ఈ 2 10 ఇంచెస్ని కలిపి ఒక కుట్టు వేసుకోవాలి. ఫ్రిల్స్ అప్పుడు మనకి ఎక్కువ వస్తాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను వన్స్ మార్క్ చేశాను, బట్ నాకు బాటమ్ పార్ట్ లెంత్ సరిపోక మళ్ళీ నేను ఇక్కడ ఫ్రిల్ లెంత్ అనేది తగ్గిస్తున్నాను అనమాట. అంటే నేను అనుకున్న మెజర్మెంట్స్ ప్రకారం చెప్పడం అయితే కరెక్ట్గానే చెప్పాను. మనకి ఎంతైతే బాటమ్ పార్ట్ లెంత్ కావాలో ఆ లెంత్లో నుంచి ఫ్రిల్ లెంత్ని నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. బట్ నాకు ఇక్కడ సరిపోక మళ్ళీ నేను ఇక్కడ ఫ్రిల్ లెంత్ అనేది తగ్గించాను అనమాట. 9 ఇంచెస్ పెట్టినట్టున్నాను. అలా రెండు వైపులా 9 ఇంచెస్ సెంటర్లో వచ్చిన క్లాత్ ఏదైతే ఉందో అది బాడీ పార్ట్కి అటాచ్ అయ్యి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. సో ఎట్లా కట్ చేశానో అర్థమైంది కదా. ఎవరికైనా డౌట్ అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ క్లమ్జీ అవ్వమాకండి. నాకు ఇక్కడ 2 టైమ్స్ ఎందుకు మార్కింగ్ చేశానంటే లెంత్ సరిపోక నేను ఫ్రిల్ లెంత్ అనేది తగ్గించుకున్నాను అనమాట. ఓకేనా? కటింగ్ కంప్లీట్ అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్. అదేవిధంగా బాటమ్ పార్ట్కి మనం ఇందాక లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అదే ఫోల్డింగ్ వేసుకొని ఓవరాల్గా ఏకదాటిగా ఒక 30 ఇంచెస్ కట్ చేసేసుకోవాలి. లోపల ఏమి మనకి ఫ్రిల్స్కి ఎక్స్ట్రా విడిగా సపరేట్ క్లాత్ అలా ఏమి అటాచ్ చేయం కాబట్టి పైనుంచి కింద వరకు ఒక్కటే లైన్లో 30 ఇంచెస్ కట్ చేసేసుకోవాలి. కింద మనకి లైనింగ్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి లైనింగ్ పార్ట్ అప్పుడు 28 ఇంచెస్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కాబట్టి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ముందు నేను బ్యాక్ నెక్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ నెక్కి ఏంటంటే పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అనేవి మార్కింగ్ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఈ మార్కింగ్ లైన్స్ సో మనకి బ్యాక్ సైడ్ ఒక మోడల్ అనేది చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో, జిగ్జాగ్ టైప్ థ్రెడ్స్ వస్తాయి. ఆ థ్రెడ్స్కి యూజ్ అవ్వడానికి ఈ మార్కింగ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము. సో ఫస్ట్ మనం ఈ మార్కింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏవైతే లూప్స్ ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నామో అవి బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ వేయడానికి ముందు మనం లైనింగ్కి ఆ లూప్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. సో ఇట్లా కుట్టుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా లూప్స్ బయటికి కనిపించకుండా ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇట్లా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇటువైపు ఒక 4 లూప్స్ వస్తాయి, అటువైపు ఒక 4 లూప్స్ వస్తాయి. ఈ లూప్స్ ప్రిపేర్ చేయడానికి మనం ఇట్లా ఒక థ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సన్నగా ఒక థ్రెడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్తో. ఈ థ్రెడ్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ వేసుకొని లూప్స్కి సరిపడా లెంత్ అనేది కట్ చేసుకోవాలి. సో లూప్ ఎంత చిన్నగా ఉంటే ఫినిషింగ్ అంటే చూడడానికి క్లాసీ లుక్ వస్తుంది అనమాట. లూప్ మరీ ఎక్కువ పెట్టకూడదు. నేను ఎంత కట్ చేశాను, ఇక్కడ 1.5 కట్ చేశాను. అది మనకి స్టిచ్చింగ్లోకి పోగా 1 ఇంచ్ కూడా ఎక్కువ అవుతుంది. 1/2 ఇంచ్ లూప్ బయటికి కనిపిస్తే సరిపోతుంది. ఆ లూప్ని ఇట్లా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ లూప్ని ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఆ లూప్ అనేది క్లాత్ మీద ఉండేటట్లే పెట్టుకోండి. బాడీ వైపు వెళ్ళేటట్లు పెట్టకూడదు, క్లాత్ వైపే. చూసారా నేను ఎటువైపు పెడుతున్నాను అర్థమవుతుంది కదా. అలా అటు సైడే పెట్టుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి. సో ఇట్లా మనము మార్కింగ్ చేసిన పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటికి వచ్చేటట్టు లూప్స్ అనేవి పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే చేసుకోవాలి. అర్థమవుతుందా? సో మీకు మంచి ఫినిషింగ్ చూడడానికి మంచిగా ఉండాలి అని అంటే నేను చెప్పినట్లు ఫాలో అయితేనే మీకు ఫినిషింగ్ బాగుంటుంది. చూడడానికి కూడా బొటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఎలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవాలన్నా మన స్టిచ్చింగ్లోనే ఉంటుంది. సో ఏదో వచ్చింది కుట్టేయడం అన్నది కాదు. ఫినిషింగ్ బాగుంటేనే ఎవరికైనా నచ్చేది. సో మనకు కూడా సాటిస్ఫై అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మనం ఎన్నైతే లూప్స్ మార్కింగ్ పెట్టుకున్నామో ఇట్లా ఫస్ట్ అయితే ఒక కుట్ అనేది వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనకి పక్కనే ఎక్స్ట్రా లూప్స్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ని ఇట్లా ఈక్వల్గా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీని పైన వేసే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ అయితే మిషన్ మీద పెట్టా నేను. ఇప్పుడు ఈ క్లాత్కి పైన
ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టాలి. అలానే మనం కుట్టిన లూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూప్స్ లోపలికి వెళ్ళేటట్లు క్లాత్ని సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ అర్థమవుతుందా? ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా పెట్టాము, లూప్స్ లోపలికి వెళ్ళేటట్లు పెట్టుకున్నాము. ఓకేనా? లూప్స్ మళ్ళీ బయటికి వచ్చేటట్లు పెడితే మొత్తం రాంగ్ అయిపోతుంది, కుట్టిందల్లా మీరు ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో లూప్స్ ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళేటట్లు లూప్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకొని ఆ వీ నెక్ మొత్తం ఇంకొకసారి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో కనిపిస్తున్న ఆ క్లాత్ మొత్తాన్ని ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలి. వన్స్ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ మొత్తం చిన్న చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టాలి. పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని బ్యాక్ సైడ్కి టర్న్ చేయంగానే ఆ లూప్స్ మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ లూప్స్ అనేవి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మనం అసలు లూప్స్ ఎట్నుంచి కుట్టామా అనేది కూడా తెలియదు అనమాట మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ. సో లూప్స్ చూసారా, మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లూప్కి వచ్చిన క్లాత్ కూడా కనిపించదు, మనం ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ వేసేసాం కాబట్టి. ఇట్లా మంచిగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ ఆ నెక్ లైన్ పైనే ఇంకొకసారి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కుట్టు వేయాలి, కుట్టు వేయకపోతే ఫినిషింగ్ బాగోదు. జస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా ఏంటంటే మనం లూప్ని ఒక హ్యాండ్తో పట్టుకొని కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అదొక హ్యాండ్తో పట్టుకొని కొంచెం లాగి కుట్టు వేస్తే బాగుంటుంది. సో ఇట్లా కుట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని బాడీ పార్ట్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకుంటున్నా ఇక్కడ నేను. ఇట్లా అటాచ్ చేసుకొని రిమైనింగ్ ఎక్సెస్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ కనిపిస్తుందో ఆ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసుకోవాలి. సో బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను ఫ్రంట్ నెక్ అనేది స్కిప్ చేశాను. ఫ్రంట్ నెక్కి లూప్స్ ఒక్కటే ఉండవన్నమాట. సో అది ఈజీ మెథడ్ కాబట్టి నేను అందుకే ఫ్రంట్ నెక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బ్యాక్ నెక్ కొంచెం మీకు తెలియదు కాబట్టి లూప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా ఇన్విజిబుల్ స్టిచ్ చేయాలి అనేది పర్టికులర్గా బ్యాక్ నెక్ని మాత్రమే చూపించాను. ఫ్రంట్ నెక్ కూడా ఇదే ప్రాసెస్ బట్ వితౌట్ లూప్స్. సో ఫ్రంట్ బ్యాక్ నెక్స్ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్ ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వచ్చేసి షోల్డర్ పాయింట్స్ని బేస్ చేసుకొని బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలి. అండ్ ఫ్రంట్ డాట్స్ విషయానికి వచ్చేస్తే సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని 3 ఇంచెస్ రైట్ సైడ్ 3 ఇంచెస్ లెఫ్ట్ సైడ్ అనేది మనం టేప్తో మార్క్ చేసుకొని డాట్స్ వేసుకోండి. ఫ్రంట్ సైడ్ మాత్రం ఖచ్చితంగా మెజర్ చేసి డాట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మన చెస్ట్ పాయింట్ దగ్గరికి డాట్స్ రావాలి కాబట్టి అందుకనే ఖచ్చితంగా మార్క్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. సో ఈ 2 బాడీ పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ షోల్డర్స్ని అటాచ్ చేస్తున్నాను. ఈ షోల్డర్స్ రెండు కూడాను ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో ఫస్ట్ ఒక రఫ్ లాగాలి కుట్టేటప్పుడు, లేకపోతే జస్ట్ మనం నార్మల్గా కుట్టేస్తే ఆ కుట్ట అనేది ఊరికినే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ లాగితేనే డ్రెస్ ఫిట్టింగ్ అనేది స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఓకేనా? చూసారు కదా, షోల్డర్స్ని కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్ ఆల్రెడీ ఇది వీ నెక్ స్కాల్పో నెక్ అన్నాను కదా, కింద కట్ వర్క్ షేప్లో వస్తుందని. ఆ కట్ వర్క్ షేప్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసేసి హ్యాండ్కి జాయిన్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ని అటాచ్ చేసేస్తున్నాను అనమాట. హ్యాండ్ ఎందుకు స్కిప్ చేశానంటే మనం స్టిచ్చింగ్ చేసిన ప్రీవియస్ వీడియోస్లో ఈ కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పటికీ చాలా వీడియోస్ పెట్టాను అనమాట. సేమ్ ఇదే స్కాల్పో టైపు హ్యాండ్కి కానీ నెక్కి కానీ. సో మీరు అక్కడ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు టైం వేస్ట్, వీడియో లెంతీ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ హ్యాండ్ వీడియోని స్కిప్ చేశాను అనమాట. హ్యాండ్కి ఆ కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ ఎలా వస్తాయి అనేది. మీకు ఒకవేళ అవి రాకపోతే మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. హ్యాండ్కి కట్ వర్క్ ఎలా వచ్చేది అనేది నేను వీడియోస్ చాలా చేశాను, మీరు అక్కడ చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా హ్యాండ్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ కూడా అటాచ్ చేసేటప్పుడు 2 టైమ్స్ అటాచ్ చేయాలి. ఇట్లా మనం 2 హ్యాండ్స్ని కూడాను ఇట్లా మంచిగా అనేది అటాచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని
ఒకవైపు అనేది కుట్టు వేసుకుంటున్నా. ఇక్కడ నేను ఒకవైపు హ్యాండ్ దగ్గర నుంచి కింద బాడీ పార్ట్ వేస్ట్ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు అనేది ఒకవైపు మాత్రమే వేసుకోవాలి, ఇంకొక వైపు ఓపెన్లో ఉంచాలి. బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ కుట్టు వేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో ఖచ్చితంగా రఫ్ లాగాల్సిందే. ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను, బాడీ పార్ట్ వేస్ట్ ఎంత ఉంది అనేది మెజర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, బాడీ పార్ట్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని కింద వేస్ట్ ఎంత ఉంది అనేది మెజర్ చేయగా టేప్తో మెజర్ చేస్తే 20 ఇంచెస్ వచ్చింది బాడీ పార్ట్ వేస్ట్. ఓకేనా, 20 ఇంచెస్ అంటే 20, 20, 40 ఇంచెస్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రెండు కలిపి 40 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 40 ఇంచెస్ ఎందుకు మనం మార్క్ చేసుకున్నామంటే, మన దగ్గర ఉన్న బాటమ్ పార్ట్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేవి పెట్టాలి. అంటే మనం ఇందాక బాటమ్ పార్ట్ని కట్ చేసేటప్పుడు 20 ఇంచెస్ విడిగా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా. అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వమాకండి, బాటమ్ పార్ట్ 30 ఇంచెస్ అయితే 10 ఇంచెస్ కింద ఫ్రిల్స్కి పోగా పైన మనము బాడీ పార్ట్కి అటాచ్ చేసే బాటమ్ పార్ట్ ఉంది కదా, అది 20 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దానిని ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెడుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అది 20 ఇంచెస్ క్లాత్ అనమాట. అయితే వెడల్పు ఎంత ఉంది అని అంటే, ఇప్పుడు మనకి 4.5 మీటర్స్లో బాడీ పార్ట్ హ్యాండ్స్కి పోగా మిగిలిన ఫ్యాబ్రిక్ ఇది. ఈ ఫ్యాబ్రిక్ని మనం 40 ఇంచెస్ వచ్చేంత వరకు ఫ్రిల్స్ పెట్టాలి. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నారు, అసలు ఇంత ఫ్యాబ్రిక్ని మనం 40 ఇంచెస్ వచ్చేంత వరకు ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఒక్కొక్కసారి మాకు క్లాత్ సరిపోవట్లేదు, ఒక్కోసారి బాడీ పార్ట్కి అటాచ్ చేయగా క్లాత్ మిగిలిపోతుంది, అసలు పర్ఫెక్ట్గా క్లాత్కి తగ్గట్టు మనం ఫ్రిల్స్ ఎలా పెట్టాలి, ఇట్లాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది, నేను మీకు అంటే పర్టికులర్గా దానికి ఒక వీడియో చేస్తేనే మీకు అర్థమవుతుంది, ఇందులో మీకు కలిపి చెప్తే అర్థం కాదనమాట. ఆ ఫార్ములా అనేది క్లియర్గా ఒక 15 మినిట్స్ వీడియో అలా మేకింగ్ చేసి నేను మీకు తీసుకొస్తానమాట. చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు, బట్ దానికంటూ ఒక వీడియో చేయాలి కదా అని చెప్పేసి నేను ఇన్ని డేస్ చెప్పకుండా ఉన్నాను. అది మీకు కమింగ్ సూన్ వీడియోస్లో అది కూడా షేర్ చేస్తాను, ఓకేనా. సో చూసారు కదా, ఇట్లా మనం 40 ఇంచెస్ తగ్గ కుచ్చు అనేది పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మనకి 40 ఇంచెస్ అనేది వచ్చేసింది అనమాట. మీకు కమింగ్ సూన్ వీడియోస్లో ఆ ఫార్ములాని షేర్ చేస్తాను, మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేద్దరు కానీ అప్పటి వరకు వెయిట్ చేయండి. అయితే నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కింద మనం 10 ఇంచెస్ 2 10 ఇంచెస్ని మనం సపరేట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ 2 10 ఇంచెస్ని ఇట్లా కలిపి ఫస్ట్ ఒక జాయింట్ చేసుకోవాలి, ఓకేనా. మన దగ్గర ఇప్పుడు 2 10 ఇంచెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 10 ఇంచెస్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు పెట్టిన ఈ ఫ్రిల్స్ బాటమ్ పార్ట్కి అటాచ్ చేస్తే ఎలా సరిపోతుంది అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. అయితే ఫస్ట్ ఇది కుట్టే ముందు మనం ఇందాక కుచ్చు పెట్టుకున్నాం కదా, అది అసలు ఎన్ని మీటర్లు ఉందా అనేది ముందు మనం మార్క్ చేసుకోవాలి. అది నేను మార్క్ చేయగా 3.5 మీటర్లు వచ్చింది, ఓకేనా. ఇప్పుడు పెట్టిన ఈ 10 ఇంచెస్ ఫ్రిల్స్ని ఆ 3.5 మీటర్ వచ్చేంత వరకు మనం కుచ్చు పెట్టుకోవాలి. సో అర్థమవుతుందా, ఇప్పుడు మొత్తము ఈ 10 ఇంచెస్ 2 10 ఇంచెస్ కాబట్టి ఇది 3.5 కదా, 3 3 6 6.5 మీటర్లు అనమాట ఈ క్లాత్. ఈ 6.5 మీటర్లో ఉన్న క్లాత్ని 3.5 మీటర్ల వరకు కుచ్చిపెట్టుకోవాలి. అర్థమవుతుందా, 3.5 మీటర్ల వరకు మనం కుచ్చు పెట్టుకుంటేనే పైన మనం అటాచ్ చేసే బాటమ్ పార్ట్కి సరిపోతుంది, లేకపోతే సరిపోదు. సో అందుకని ఇక్కడ నేను కుచ్చు పెట్టేటప్పుడు కూడా కుచ్చుకి ఒక 1.5 ఇంచ్ డిస్టెన్స్ అనేది పెడుతున్నాను అనమాట. 1 ఇంచ్ డిస్టెన్స్ అనేది పెట్టి కుచ్చు అనేది పెడుతున్నాను. మనం అంత డిస్టెన్స్ పెడితేనే మనకి క్లాత్ సరిపోతుంది. మీకు కుచ్చు దగ్గరికి కావాలి అని అంటే ఒక 10 ఇంచెస్ క్లాత్ అయినా కావాలి, అదే 10 మీటర్స్ క్లాత్ అయినా కావాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మనం కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ 10 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని ఆ 20 ఇంచెస్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసేటప్పుడు కూడా 20 ఇంచెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ సైడ్ ఉండాలి, 10 ఇంచెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవటమే,
అర్థమవుతుంది కదా? ఇంకెక్కడైనా డౌట్ అనిపిస్తే కమెంట్ చేయండి. మ్యాక్సిమం మీ అందరికీ అర్థం అవ్వడానికి క్లియర్గా A to Z పాయింట్ ఆఫ్ టు పాయింట్ చెప్తానే వస్తున్నాను. సో ఇంకెక్కడైనా మిస్టేక్ అనిపిస్తే కమెంట్ చేయొచ్చు. సో ఇట్లా మనం స్ట్రైట్గా ఒక 2 కుట్లు స్ట్రైట్గా దాని మీదే వేసుకోవాలి. మళ్ళీ ఈ క్లాత్ని పక్కకి టర్న్ చేసుకొని దానిపైన కుట్టుమాకండి. ఒకేసారి ఒక కుట్టు కుట్టిన తర్వాత దానిపైన ఇంకొక కుట్టు కుట్టేసి వదిలేసేయండి. అర్థమవుతుంది కదా? ఇట్లా కుట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా సో ఇలా వస్తుందన్నమాట. చూసారా? ఇట్లా వస్తుంది. మనం ఇంకా పక్కకి ఆ చిన్న కుచ్చుని పడేసిన తర్వాత మళ్ళీ ఆ చిన్న కుచ్చు పైన ఇంకొక కుట్టు అనేది కుట్టమాకండి. అలా కుడితే కొంచెం ఫ్రిల్స్ పైకి లేవకుండా అణిగిపోతాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రిల్స్ కొంచెం పైకి లేవాలి కాబట్టి దానిపైన కుట్టకుండా అలా వదిలేసేయడమే. సో బాటమ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది లైనింగ్ని కూడా మనం సేమ్ అదే విధంగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఓకేనా? 40 ఇంచెస్ వచ్చేంత వరకు మన దగ్గర ఉన్న క్రేప్ లైనింగ్ని సపరేట్గా కుచ్చు పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ మనం లైనింగ్ పార్ట్ని సపరేట్గా స్టిచ్ చేస్తున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయక ముందు విడివిడిగా సపరేట్గా ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను మొత్తం రెడ్ అయిపోయేసరికి మీకు ఇక్కడ ఏమైనా అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ముందైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే కుచ్చు పెట్టుకున్నామో ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టాను. దానిపైన బాడీ పార్ట్ని పెట్టాను. కనిపిస్తుంది కదా? కింద ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్ మెయిన్ సైడ్ పెట్టాలి, రాంగ్ సైడ్ కాదు. మెయిన్ సైడ్ పెట్టి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది కుట్టుకోవడమే. సో ఇలా లైనింగ్ పార్ట్ బాడీ అదే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎందుకు సపరేట్గా స్టిచ్ చేసామంటే ఇది కూడా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అనే చెప్పుకోవచ్చు. లోపల మనకి బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత లోపల ఏంటంటే పోమ్లు వచ్చేస్తాయి అన్నమాట. క్లాత్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా పాడవకుండా ఉండాలంటే ఇట్లా మనం లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా స్టిచ్ చేసుకొని బాడీ పార్ట్ని సెంటర్లోకి పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఆ పోమ్లు ఏవైతే ఉంటాయో అవి లోపలికి వెళ్ళిపోతాయి. క్లాత్ కూడా పాడవదు, మనకి కూడా కంఫర్ట్ ఉంటుంది. సో చూసారు కదా? ఇట్లా వేస్ట్ పార్ట్ మొత్తం స్ట్రైట్గా అటాచ్ చేసేసుకోవడమే. ముందు లైనింగ్ పార్ట్, తర్వాత బాడీ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టాలి, బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలి. సో నేనైతే లాస్ట్ వరకు స్టిచ్ చేసేసాను. లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అదే బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో దానిని సపరేట్ చేసేస్తున్నాను అనమాట. సెంటర్లో వేసిన బాడీ పార్ట్ ఒకటే సపరేట్ అయిపోతుంది. కింద వేసిన లైనింగ్ పార్ట్, పైన వేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా మన రైట్ హ్యాండ్ వైపు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ కుచ్చు ఏదైతే ఉందో అటాచ్ చేసిన తర్వాత దానిపైనే ఇంకొకసారి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా కింద మనం వేసిన లైనింగ్ పార్ట్ని కొంచెం హ్యాండ్తో లాగుతా కుట్టు వేయాలి. సో ఇలా మనం వేస్ట్ పార్ట్ మొత్తం స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో చూసారు కదా? ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డ్రెస్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ డ్రెస్ని పూర్తిగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మనం ఇంకొక వైపు ఓపెన్ చేసి ఉంచాం కదా, ఆ ఓపెన్ ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి ఫ్రాక్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా? ఫ్రాక్ హ్యాండ్ దగ్గర నుంచి కింద బాటమ్ పార్ట్ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అర్థమవుతుంది కదా? సో ఇట్లా స్ట్రైట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్కి మనం హ్యాండ్ దగ్గర నుంచి వేస్ట్ పార్ట్ వరకు నేను మెజర్మెంట్ తీసుకున్న బాడీ ప్రకారం బాడీ ఫిట్టింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. టోటల్గా మనకి టేప్తో మెజర్ చేస్తే 18.5 ఇంచెస్ వస్తుంది. అది పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అనమాట. ఎందుకంటే చెస్ట్ 34 కాబట్టి 18.5 ఇంచెస్ వస్తే మనకి ఫిట్టింగ్ సరిపోతుంది. యాక్చువల్గా 34ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది అని అంటే 17 వస్తుంది. ఓకేనా? మనం ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కాకుండా ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నా ఓకే, 1.5 అవసరం లేదు. సో ఇక్కడ నేను ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. సో ఇట్లా మన బాడీ ఫిట్టింగ్ని బట్టి హ్యాండ్ దగ్గర నుంచి వేస్ట్ వరకు ఇట్లా కర్వ్ షేప్లో డ్రా చేసుకొని 2-3 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. అండ్ ఫిట్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇందాక స్టార్టింగ్లో బ్యాక్ నెక్కి లూప్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాము. బట్ దాంట్లో ఏంటంటే థ్రెడ్స్ అనేది నేను పెట్టి చూపించలేదన్నమాట. ఆ థ్రెడ్స్ని ఇప్పుడు చూపిస్తున్నాను.
చూస్తున్నారు కదా, ఒక సేఫ్టీ పిన్ హెల్ప్ తీసుకొని థ్రెడ్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉండే థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మినిమం ఒక 1.5 మీటర్ థ్రెడ్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకొని జిగ్జాగ్ స్టైల్లో అటువైపు ఒక లూప్కి ఎక్కిస్తే ఇటువైపు ఒక లూప్కి ఇట్లా మనం ఇట్లా జిగ్జాగ్ స్టైల్లో అనేది లూప్స్ ఎక్కించిన తర్వాత లూప్స్కి కింద హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ముందే హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకొని లూప్స్ ఎక్కిస్తే అవ్వదు. అవి లూప్స్లోకి మనం థ్రెడ్ని పెట్టిన తర్వాతే హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా అయితే డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ లుక్ ఎలా ఉంది అనేది నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్ వస్తే కమెంట్ చేయొచ్చు. ఒకసారి మనం డ్రెస్ ఎలా ఉంది అనేది ఫైనల్ గా చూస్తున్నారు కదా, డ్రెస్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ అనేది ఇలా టర్న్ అవుట్ అయిందనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకెక్కడైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.